సార్ ఇప్పుడు జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి పిటిషన్ వేశారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే అది పాసిబుల్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? మినిమం ఎమ్మెల్యేలు కూడా లేరు గదా! యాక్చువల్‌గా ఇది అతను అడగటంలో అర్థం లేదు. ఎందుకంటే వీళ్ళకి 23 సీట్లు అంటే ఇతనికంటే రెట్టింపు సీట్లు వచ్చినప్పుడే హ్మ్. వీళ్ళు ప్రతిపక్ష హోదా ఉంది ఆళ్ళకి. అవును. ఆ టైంలోనే అదే ఇవాళ ఎవరో రీల్స్‌లో పెట్టారు మళ్ళా. నాకు తెలుసది రీల్స్‌లో పెట్టారు. ఎలాగంటే ఆ పక్కన కూర్చొని చంద్రబాబు నాయుడు పక్క నుంచి ఒక 5 నీ పక్కన లాగేసామంటే మీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని హేళన చేసిన రోజులున్నాయి. అవును. తర్వాత జయము జయము చంద్రన్న అని పైన సినిమా కింద చూపించి ఇన్ని చేసి ఇప్పుడు నువ్వు నీ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు నాకు ప్రతిపక్ష హోదా రావాలి లేకపోతే నన్ను ఎక్కడ మూల ఎక్కడ కూర్చోబెడతారు నన్ను ఆ టైంలో అనుకుంటే ఎలాగ మరి చేసిన తప్పు అనిపించాలి. దట్ ఈస్ వాట్ కర్మ ద గాడ్ అంటాను నేను. హ్మ్. కర్మ ద నాట్ బిచ్ కర్మ ద గాడ్. సో అదే జరుగుతుంది నీకు. ఇప్పుడు నువ్వు ఎంత ట్రై చేసినా కూడా నీ అక్కడ 11 సీట్లు ప్లస్ 4 సీట్లు 15 సీట్ల గురించి మోడీ నీకు కానీ ఇలా చేస్తే దేశం అంతా చేయాలి రేపటి నుంచి. 10% రావాలి అది పెద్ద రూల్ కాదని ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాడు కోర్టులో. 10% అంటే ఇతనికి ఇంకొక 20 ఇంకో ఎన్నో రావాలి. 20 కనీసం ఇంకో 13 మొన్న చంద్రబాబు నాయుడుకి వచ్చేట్టు రావాలి. మరి 11 కదా వచ్చినాయి. అంచేత దీన్ని ఎలా సర్దుతారు? కోర్టుకి వెళ్ళి సర్దాలి. కోర్టుకు ఒకసారి చదివితే చేశారనుకోండి స్టేట్లో భారతదేశంలో ప్రతి స్టేట్కి వర్తిస్తుంది. హ్మ్. మీకు అర్థమవుతుంది. అంచేత ఈ రిస్క్ ఉంది కాబట్టి లేకపోతే న్యాయ డిపార్ట్మెంట్కి చెప్పగల స్తోమత వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు జడ్జెస్ని వాళ్ళని. ఎవరో అమిత్ షా అండ్ అందుకని మరి లింగం వాడుతున్నారు. అర్థమైంది. లింగం వాడటం అంటే తెలుసా ఎలా కావాలతా సిడి వీడి ఎవడు ఈడీ నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి సిబిఐ నువ్వు దగ్గరికి వెళ్ళి ఇంకేంటిది ఇంక న్యాయస్థానం బట్టి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏమంటారు ఎవరు గవర్నమెంట్కి వచ్చినా కూడా వాళ్ళ మాట మీద వినాలి లెవెల్ వాళ్ళకి వచ్చారు. ఇప్పుడు ఆ లెవెల్కి వచ్చారు. నేను కోకిల అనే సినిమా చేసేటప్పటికి సిబిఐ స్ట్రిక్ట్గా ఉంది. సిబిఐ నేను ఇంట్రడ్యూస్ చేశాను ఫస్ట్ జనాలకి. ఇళయరాజా అడిగాడు సిబిఐ ఏంటంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు. తర్వాత చెప్తాను ముందు చేయన్నాను రీ రికార్డింగ్. ఇప్పుడు నీకు అంతా చెప్తూ కూర్చున్నానంటే మొత్తం మ్యూజిషియన్స్ అంతా చూస్తూ ఉంటారండి. ఈ సిబిఐ మన పోలీస్ కేసు అక్కడికి వెళ్తుంది అన్నాడు అనమాట. తర్వాత చెప్తా అతను ఎడ్యుకేటెడ్ కాదు, మ్యూజికల్గా జీనియస్. ఎలాగంటే కొంతమంది ఏడుస్తారు. ఏడ్చే వాళ్ళకి చెప్పాను తన్నుతానని. నాకంటే ఎక్కువ తెలిసాడు మీకు ఇళయరాజా గురించి. నాది 33 సంవత్సరాల సహవాసం. నా అన్ని సినిమాలు అతనే చేశాడు. అర్థమైందా? అంచేత నేను మంచి మాడతాను, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ మాడతాను. ఈజ్ ఎ జీనియస్, ఐ లవ్ హిమ్, బట్ యాజ్ ఎ పర్సనల్గా ఐ కెనాట్. అంచేత సిబిఐ అనేది చెప్పాం అందరికీ. దాని తర్వాత మలయాళంలో అక్కడ సిబిఐ సినిమాలు చాలా వచ్చినాయి. సిబిఐ అని కూడా 3 సినిమాలు ఉన్నాయి మమ్మూటి. సిబిఐ 1, సిబిఐ 2, సిబిఐ 3 అని. ఇప్పుడు నేను తీసేసిన 33 సంవత్సరాల తర్వాత సిబిఐ అంటే వాట్ సిబిఐ ఈజ్ అనేది నేను వెళ్ళి తెలుసుకొచ్చాను 2-3 పోలీస్ ఆఫీసర్ల చేత. మా రిలేషన్ ఒక ఆయన ఏసీబీలో ఉన్నారు, ఆయన అడిగాను. సాయిబాబా గారు అన్న విశాఖపట్నంలో ఉండేవారు, ఈజ్ మై రిలేటెడ్ అనమాట. ఆయన పాప నా దగ్గరికి హోటల్ మేఘాలయకి వచ్చి మొత్తం అంతా చెప్పారు. చాలా కరెక్ట్ ఆఫీసర్ అన్నమాట ఏసీబీ అని. ₹1 కూడా లంచం తీసుకొని మంచి ఆఫీసర్. సో ఇది ఇప్పుడు ఇంతకాలం పోయిన తర్వాత ఏసీబీ సిఐడి ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ పొలిటీషియన్స్ హ్యాండ్స్. ఈడీ నాట్ వెరీ కరెక్ట్. ఇది దీంతో వాళ్ళు బ్యాడ్ అయిపోయారు. బీజేపీ వాళ్ళు ఇంకా బ్యాడ్ అవుతారు. ప్లస్ ఏమో తప్పు చేసిన ప్రతి చెత్తగాడు బీజేపీలో చేర్చిపోతారు, చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఇతను కూడా ఎందుకు ఉంచారు? ఇతను డబుల్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నాడు. రాహుల్ గాంధీ మేడం తోటి మళ్ళీ వాళ్ళ పార్టీ కదా కాంగ్రెస్, వాళ్ళ ఫాదర్ పార్టీ. కలిసిపోతే వీళ్ళ గవర్నమెంట్ పడిపోయినా కూడా జగన్కే దెబ్బ వస్తుంది. ఎందుకంటే ఆ కూటమి అనేది కరెక్ట్గా లేదు మనుషులు. అదే ఎస్పెషలీ బెంగాల్ వాళ్ళ ఇంటెలిజెంట్ ఫెలోస్. దీదీ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ ట్రబుల్ షూటర్ అని చేత ఎవరు నిలబడరు. ఇవన్నీ తెలిస్తే చంద్రబాబు నాయుడు వీళ్ళనే పట్టుకుని లేదా ముందు రోజునే అక్కడికి వెళ్ళిపోయి ఉంటే చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ కూడా ఇచ్చేవారు. వెరీ కైండ్ ఇన్ఫర్మేషన్. నితీష్ కుమార్ కానీ తరుణ్ డబ్బులు సర్దేసి ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రైమ్ మినిస్టర్, అలాగే ఆఫర్లు కూడా వచ్చినాయి ఆయనకి. సో ఇక్కడ ఏంటంటే జగన్ అక్కడ ఉండి మంతనాలు చేసి ఏదో చక్రం చెప్పడానికి ప్రయత్నించినా కూడా అది సక్సెస్ఫుల్ కాడు. సక్సెస్ అయితే ప్రతి స్టేట్కి చేయాలి. రేపు 11 సీట్లు ఇచ్చిన అర్హత లేని వాడికి అర్హత లేదని అంటాం మనం చాలామంది. 10% రావాలి, అది అవసరం లేదు, రాజ్యాంగంలో అక్కడ రాసి లేదు అన్నట్టుగా వీళ్ళు అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్స్ బై లాస్ కాన్స్టిట్యూషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్.
ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కోసం వెళ్ళి చెప్తున్నాం, ఉప ముఖ్యమంత్రి అనేది లేదు. ఈ కంటి తడుపు కోసం పెట్టి మనవాడికి ఒక పాత్ర ఇచ్చి వదిలేశారు. అడిగేంత విద్వత్తు ఉందా అంటే లేనట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ టైంలో. ఏంటి కాకపోతే జగన్కి పవన్ కళ్యాణ్ ఇక్కడ వరకు ఎందుకు ఉందంటే, నేను వీధిలోకి వీడిస్తాను, నేను సర్వనాశనం చేస్తాను, అధర్పాతాలను నొక్కేస్తాను అని సాధించాడు. సాధించతో పాటు అతను 21 సీట్లకి పోనీ 5 సీట్లే వచ్చి రాకుండా మనలాంటి వాళ్ళందరూ వాగాం, 4 సీట్లే వస్తాయి, 5 సీట్లే వస్తాయి, ఎవడో చేయకుండా హరిబాబు అన్నాడని మనందరం కూడా అన్నాం. మొత్తం గెలిచి దేశంలోనే రికార్డు సృష్టించాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడేమో అతను కక్ష ఏంటంటే ప్రతిపక్షంలోకి వచ్చి కూర్చోలేని పరిస్థితి, రావాలని ప్రయత్నిస్తే అట్లీస్ట్ వీళ్ళని క్రిటిసైజ్ చేయడానికి ఉంటుందని మాట్లాడడం నేర్చుకున్నాడు కాబట్టి ఎవరు జగన్. అది సాధ్యపడదు. యాక్చువల్గాను సాధ్యపడేటట్టుగా చెయ్యాలంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అండ్ అమిత్ షా కలిసి చేయొచ్చు. వాళ్ళు అక్కడ చేస్తే ప్రతి స్టేట్గా అంటుకుంటుంది. అది అంచేది చేయరు. ఇండిపెండెంట్గా వీళ్ళకి ఎవరో మాట్లాడడానికి లేరు, వీళ్ళు చేసేదంతా వాళ్ళకి వాళ్ళే మాట్లాడేసుకున్నారు కదా. ఏపీ అసెంబ్లీలో పసలేదు, అపోజిషన్ ఉంటేనే పస ఉంటుంది. ఈ అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పరిస్థితి చూస్తే జగన్ పార్టీ నుంచి జంప్ చేయడానికి చూస్తారు. కాపులు అనుకున్న వాళ్ళందరూ జనసేనకి వెళ్ళిపోతారు, మిగతా క్యాస్ట్లు ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీకి వెళ్ళిపోతారు. ఏదైనా ఒకటే కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. వేరే పార్టీ, ఆ పార్టీలో గెలిచిన 11 మంది కూడా ఒక 5-6 ఇక్కడ జంప్ చేస్తారు. ఇప్పుడు అదే ఉండదు. అంచేత ఆ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అది కానీ మోడీ గారు అనుకుని చంద్రబాబు నాయుడు కూడా చెప్పి, చంద్రబాబు నాయుడు కూడా కన్విన్స్ అయ్యి, సర్లే అతనికి ప్రతిపక్ష హోదా ఇస్తామని వాళ్ళ దయాదారి భిక్షంగా వాళ్ళు ఒప్పుకుంటే, తీరా ఒప్పుకున్న తర్వాత గుదిబండి అవుతాడు. కాకపోతే లేకపోతే అసెంబ్లీ పసలేదు. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళే చెప్పేసుకుంటున్నారు, వాళ్ళే వేసుకుంటున్నారు, వాళ్ళే బలగు తీసుకుంటున్నారు. అర్థమైందా? అది అందులో ఇంట్రెస్టింగ్గా లేదు. ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఉండాలి. ఆ 10% అనేది తీసేయాలి. ఆ 10% అనేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు. వీళ్ళే పెట్టుకున్నారు. అది 10% మినిమం రావాలి, వస్తే మీకు ప్రతిపక్ష హోదా ఇస్తామని రావాలి అన్నట్టుగానే. వాళ్ళు ఈయనకి 23 వచ్చినప్పుడు వాళ్ళు చాలా హేళనగా మాట్లాడారు. జగన్ అంటుకో హేళనగా మాట్లాడారు కదా. మాట్లాడి ఇంకా అసలు యాక్చువల్గా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా ఓర్పు మనిషి. అసెంబ్లీ నుంచి నడిచి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ సీఎంగా వస్తానని అనుకోకుండా దేవుడు ఆయనకి సీఎం ఇచ్చాడు. ఓకే, ఆయన ముఖం చూడలేకపోయేవాడు, అంతలా క్రిటిసైజ్ చేసేవారు. పక్కన పడి నవ్వేవాడు ఎవరు జగన్. మరి అప్పుడులో లేదా? అది మన వరకు వస్తే ఒకలాగానా, తన వరకు వస్తే ఒకలాగానా. ఈయన్ని అనరాని మాటలు కూడా అని అసెంబ్లీలో అలాగ వేస్తే నేనేదో ఆత్మహత్య చేసుకుంటాను, జయం జయం చంద్రన్న వీడియో వేసేవారు. ఇంక అన్ని భరించలేక వాకౌట్ చేశాడు. నేను మళ్ళీ సీఎంగా వస్తాను, మళ్ళీ సీఎంగానే వచ్చాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. ఇప్పుడు నీకు ప్రతిపక్షంగా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. మోడీ గారు ఏమన్నా చెప్తే ప్రతిపక్షాన్ని ఒప్పుకోండి, జగన్కి హెల్ప్ చేసే ఉద్దేశంలో ఉంటేనే. ఎందుకు హెల్ప్ చేస్తాడు? అక్కడ 11 సీట్లు ఉన్నాయి కదా. అక్కడ బిల్లు పాస్ అవ్వాలంటే, విజయసాయి రెడ్డిలు మాట్లాడాలంటే జగన్కి హెల్ప్ చేయాలి. జగన్ పూర్తిగా అవుట్ కాదని నేను ఒక్కడనే చెప్తున్నాను. మొట్టమొదటి ఎలక్షన్ నేను మన నుంచి ఈజ్ నాట్ ఫుల్లీ అవుట్ అని. ఈలో అక్కడికి వెళ్ళిపోతాడట, హిమాలయాస్కి వెళ్ళిపోతాడు. ఇక పని లేదండి, హిమాలయాస్లో జీసస్ క్రైస్ట్ కూర్చోబెడతాడా? ఇవన్నీ నాన్ సెన్స్. అదే హిందువులు కూడా అంత వికృతంగానే మాడతారు. అసలు జీసస్ క్రైస్ట్ వచ్చింది నేర్చుకుందంత హిమాలయాస్లో అట. అది ఒకసారి అక్కడ చదివాను, ఇలా దొల్లేసాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన జ్ఞానోదయం అయిందట. ఇటలీ నుంచి, జెరూసలేం నుంచి వచ్చారట. ఏటో చెప్తారు ఎవడికాడే. ఎవడో చూడలేదు, ఎవడో నేను ఏ దేవుణ్ణి ఎవడో చూడలేదు. ఈ స్వామీజీ గాళ్ళు ఎవరో చూడలేదు. ఊరికనే ఎవడు మహాటమే. 14,000 సంవత్సరాల క్రితం వచ్చింది రామాయణం అంటాడు సద్గురు అన్నవాడు. జగ్గివాది చూసావా? చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. నేనే వేటిసి సముద్రం కింద సిటీ అంటాడు ఆడవాడు. శ్రీలంకకి వారదేశారు అంటారు, రాళ్ళు ఇంకా కనపడుతున్నాయని. సో నేను అన్నీ తప్పు పట్టలేదు. ఇవన్నీ ఎవరిది నమ్మాలి అన్నాను. ఆడకొకడు ఉన్నాడు వెస్టర్న్లో, నాస్ట్రాడమస్ అని. ఇలా ఆడు చెప్పింది ఏది జరగలేదు. జరుగుతుందని చెప్తున్నారు. యుగాంతం అన్నాడు, ఎక్కడైంది? ఏమలేదు కదా. సో ఆల్ దిస్ బుల్షిట్. కానీ సో ఇప్పుడు ఈ దేవుడి బిడ్డలు ఏం చేయాలంటే మోడీ గారిని పట్టుకోవాలి. దేవుడి బిడ్డలు అంటే తెలుసు కదా, దేవుని బిడ్డలు. మన దేవుని పెద్ద బిడ్డ ఎవరో? ఈయన జగన్.
నేను ఎందుకంటే అస్తమాను అది ఆ అస్త్రం ఉపయోగించకండి. ఆ అస్త్రం ఉపయోగించే 7 కొండలని సగం కొండలు క్రిస్టియన్ మిషనరీకి ఇచ్చేశారు. దాని తర్వాతే అది జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు పోతామన్నాడు అండి. ఏ ముహూర్తం అన్నాడు అలాగే పోయాడు. రాజశేఖర్ రెడ్డి అన్నాడు ఆయన. యూ కెన్ సెర్చ్ ఇందో ఇది అవి ఉన్నాయో రిమూవ్ చేసారో తెలియదు కానీ యూట్యూబ్లో ఉంటాయి. వెంకటేశ్వర స్వామి కొండలో సగం కొండలు ఈ క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్కి ఇచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. దట్ ఈస్ అ డౌన్ఫాల్. నువ్వు పోతావో కూడా చెప్పాడు నేను. ఎందుకు గుర్తు చేస్తానంటే కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. కొన్ని చంద్రబాబు నాయుడు మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి అని చెప్పడం కోసం చెప్పాను. సమా ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద ఫర్ నాకు మటుకు లేదు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజల తరపున మాట్లాడుతాను అంతే. మాట్లాడొద్దని మానేస్తాను. దట్స్ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ.